విజయవాడ హైవే రోడ్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ అనేటివి ఒక 14 ఎకరాల్లో మనం ఏదైతే ప్రాజెక్ట్ చేసామో రన్నింగ్ ప్రాజెక్టులు వేరే ప్రాజెక్టులు ఏమీ లేవు, ఉన్నాయి. బట్ అవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఎక్స్టెంట్తో ఉన్నవి. మనకి హైవేలో ప్రతి ఒక్కరు కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు హైవే ఫేసింగ్ ల్యాండ్స్ అనేటివి ఏంటంటే ఇంత ముందే కొనిపెట్టుకున్నారు. వాళ్ళ కమర్షియల్గా హోటల్స్ పర్పస్లో కానీ వేరే పర్పస్లో కానీ కొనిపెట్టుకోవడం వలన రియల్ ఎస్టేట్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు వెంచర్లు చేయాలని ముందుకు ఉన్నప్పటికీ కూడా హైవే అప్రోచ్ దొరకకపోవడం వల్ల వాళ్ళు వెంచర్లు చేయలేకపోతున్నారు. సో మనకి లక్కీగా మనకి ఇంత మంచి అవకాశం దొరికింది. ఇది చిన్న 177 ప్లాట్లు చిన్న వెంచరే కావచ్చు. బట్ కస్టమర్లకి ఏంటంటే ఇప్పుడు 100 ఎకరాలు 1000 ఎకరాల్లో ప్లాట్లు కొని రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి వాళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది పడే బదులు ఇప్పుడు చిన్నది ఒక ప్రీమియం ప్లాట్స్ 177 ప్లాట్లు ఉంటాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఒక మనిషి ఇల్లు కట్టుకోవడానికి ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ మనం కల్పిస్తున్నాం. సో వాళ్ళు రేపు పొద్దున అమ్ముకోవాలి అంటే వచ్చేసి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళలోనే వాళ్ళే బయట వాళ్ళకి కూడా అవకాశం లేకుండా ఈ 177 మందిలోనే ఒక అసోసియేషన్ మనం ఏర్పాటు చేస్తాం కనుక వాళ్ళే రీసేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.